వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను మెంతి మటర్ పలావ్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా మనం మెంతాకు వేసి పచ్చి బఠానీ వేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే కేవలం 15 నిమిషాల్లోనే టేస్టీగా స్పెషల్గా రైస్ ఐటెం చేసుకోవచ్చండి. ఎవరైనా చుట్టాలు వస్తే తొందరగా, లేకపోతే మనం సండే స్పెషల్గా చేసుకోవచ్చు. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను కుక్కర్ పెట్టేసి దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసాను. దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులు వేసి పలావ్ ఆకు వేసి ఇది కొంచెం వేగాక దీంట్లోకి మెంతాకు చూడండి ఇలా బాగా కడిగేసుకొని ఆరబెట్టుకునే ఈ పచ్చి మెంతాకుని బాగా కట్ చేసుకోవాలి. సన్నగా తరగట్టుకోండి. ఇలా వేసుకొని దీన్ని నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకొని బాగా వేగాలండి. పచ్చి వాసన పోయి క్రిస్పీనెస్ ఆయిల్ అంతా వేసిన ఆకంతా బాగా ఫ్రై అయిపోయి సైడ్స్కి నూనె వదిలేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి ఇంకా పచ్చిగా ఉంది కదా, ఇంకా వేగాలండి. ఇప్పుడు చూడండి ఇలా బాగా వేగిపోయాక మనం దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఇలా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, లేకపోతే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇలా పచ్చి బఠానీలు, నేను ముందే తెచ్చిపెట్టుకున్న బఠానీలు చిన్న మొలకలు వచ్చినాయండి. సో ఏం పర్వాలేదు, మీరు అలాగే వేసేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బఠానీలు కూడా కొంచెం నూనెలో వేగాక దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ బఠానీలంతా కొంచెం నూనెలో వేగాక సో చూడండి ఇలా కొంచెం వేగాక మనం దీంట్లోకి 10 నిమిషాల ముందే నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంట్లో మనం రోజు అన్నం వండుకునే సోనా మసూరి రైస్ కూడా వేసుకొని దీన్ని వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేశాను. సో వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి చాలా తక్కువగా మనం బిర్యానీ మసాలా అంటే హాఫ్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ మాత్రమే వాడుతున్నానండి. మీడియం ఫ్లేమ్లో 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకానే పెట్టండి, సరిపోతుంది మనకు. సో ఇలా మనం నీళ్ళు వేసుకొని మిక్స్ చేసేసి ఇలా కుక్కర్ పెట్టేసి మూత విజిల్ పెట్టాం. ఒక విజిల్ వచ్చాక ఇప్పుడు దీన్ని ప్రెషర్ అంతా పోయాక అది ఓపెన్ చేసి చూస్తుంటే చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. మనకు అనిపిస్తుంది ఒక గ్లాస్ వాటర్కి ఒక్క విజిల్కే ఉడుకుతాయో లేదని. బట్ చాలా బాగా పొడిగా అయిందండి అన్నం. చూడండి పలావ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మెంతాకు మాత్రం తప్పకుండా ఫ్రై కావాలండి, లేకపోతే కొంచెం చేదులాగా అనిపిస్తుంది. సో దీన్ని రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.